మనం ఎన్ని సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నాం బాయ్? చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నాం? దాదాపు తాత ముత్తాతల నుంచి. అవునా? ఒక చిన్న విషయం అడుగుతా భాయ్, నమాజ్ అనేది ఏ భాష? నమాజ్ ఏ భాష? ఎవరైనా చెప్పండి, నమాజ్ ఏ భాష? అరబిక్లో సలా అంటారు, సలాత్ అంటారు. ఉర్దూలో ఇబాదత్ అంటారు. సంస్కృత్. నమాజ్ అనేది సంస్కృత భాష. ఋగ్వేదం నమః నమేవం నమేవః ఏకం తత్వం భోగం నమః నమాజ మమేవ. నమాజ్ సంస్కృత పదం. సో కాబట్టి వింటున్నారుగా జాగ్రత్తగా అందరూ పోయి, వింటున్నారా లేదా? ఎందుకంటే మధ్యలో ఇది ఒకటి ఉంటుంది మనకు, ఇది పెద్ద ప్రాబ్లం. దీంతో అది సైలెంట్లో పెట్టినా వైబ్రేషన్కి కొడతా ఉంటుంది, దిక్కు 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 అని. అదే మనం సినిమా పోయినాం అనుకోండి, సినిమాకు సిగ్గు నీతి మానం లేనిది, దానికి పోతే కదలకుండా ఉంటుంది, ఇది ఏమి చేయదు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మాత్రం మూత మోగుతా ఉంటుంది. ఎందుకంటే ఈ దర్శనం పుణ్యం, అది దర్శనం పాపం. సో కాబట్టి దాన్ని కట్టడి చేయండి, కొంచెం కంట్రోల్ చేయండి, సరేనా? ఎందుకంటే రోజుకు 500-600 సార్లు సెల్ మీద ఏలు పెట్టి పైకి కిందికి తిప్పుతాం. రోజుకు 500-600 సార్లు. కానీ ఒక్కసారి ఖురాన్ మీద ఏలు పెట్టలేం. ఒక్కసారి ఖురాన్ మీద ఏలు పెట్టాం. సెల్ ఫోన్ 500 సార్లు సెల్ ఫోన్ మీద చేయి పెడతాం. అంటే ఖురాన్ కంటే ఎక్కువైంది సెల్ ఫోన్ మనకు. మరి కొంతమంది యూత్ అయితే మరీ ఆశ్చర్యం, ఏమి ఫోన్ మాట్లాడితే అస్సలాము అలైకుం అని చెప్పట్లే, హలో బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో, గొడ్డు కాలం సినిమా కాహే బ్రో. బ్రో అంటే బ్రదరు, బ్రోకరు అర్థం కావడంలా.